హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాప్టర్ 3లో ఎక్సెస్ 3.4 చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ రోమన్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. ఓకేనా. హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే, అసలు హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులో కూడా 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి, సెకండ్ వన్ ఏంటంటే డివిజన్ మెథడ్. ఓకేనా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ డివిజన్ మెథడ్. ఓకేనా. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, రెండు చేయమంటున్నాడు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నాడు అండ్ డివిజన్ మెథడ్ కూడా చేయమంటున్నాడు. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో చెప్తాను. ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఏంటంటే 106, 159, 265. ఫస్ట్ నేను ఏ మెథడ్ చెప్పబోతున్నానంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్తున్నాను. ఓకేనా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏం లేదు, ఇందాక చేశారు కదా మీకు. అలాగే చూడండి, ఎక్సెస్ 3.3లో చేశారు కదా. అలాగే ఫస్ట్ 1 నెంబర్ తీసుకుంటారు, 106 అని. దానికి ఇలా పెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్ మళ్ళీ 2 టేబుల్ నుంచి చెక్ చేసుకోండి, 2 టేబుల్లో అవుతుందో లేదో. ఈజీగా 2 టేబుల్ అవుతుందో లేదో మీకు డివిజన్ మెథడ్, డివిజన్ రూల్స్ చెప్పాను, డివిజిబిలిటీ రూల్స్. అందులో ఏంటి, ఈ చివర 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 అంటే 2తో డివిజిబుల్ అయినట్టే. సో ఈ నెంబర్ 2 టేబుల్ వస్తుంది. ఎన్ని టైమ్స్ వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. 253 సార్. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇలా పెట్టుకుంటారు. మిగతా ఏ టేబుల్లోనే రాదు, 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో రాదు, అలా ఏ టేబుల్లో నెక్స్ట్ ఏ టేబుల్ వస్తుంది, 53 1 సార్. ఇలా 1 వచ్చేంత వరకు చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయింది. 159 కూడా అలా తీసుకోండి. 2 టేబుల్లో చివర 9 ఉంది, సో రాదు. 3 టేబుల్లో వస్తుంది, 353 సార్. నెక్స్ట్ మళ్ళీ 53 1 సార్. నెక్స్ట్ 265 కూడా అలాగే 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో రాదు, 5 టేబుల్లో వస్తుంది, 553 సార్. మళ్ళీ 53 1 సార్. ఓకేనా. ఇప్పుడు అన్నిటికి మనం ఫ్యాక్టర్స్ కట్టేసాం. ఇవన్నీ లైన్గా రాసుకోండి. 2 into 53, నెక్స్ట్ 3 into 53, నెక్స్ట్ 5 into 53. ఓకేనా. ఈ మూడిట్లోని కామన్గా ఉన్న నెంబరు ఇది ఫస్ట్ దాంది, సెకండ్ దాంది, థర్డ్ దాంది కదా. ఈ 3 మూడిట్లోని కామన్గా ఉన్న నెంబర్ ఏంటి, 53. సో దీని ఆన్సర్ ఏంటంటే 53. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా. ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా. ఇప్పుడు డివిజన్ మెథడ్ చెప్తాను చూడండి. డివిజన్ మెథడ్ అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, ఏవో ఒక 2 నెంబర్స్. ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకుందాం, ఇలా డివిజన్లో రాసుకోవాలి. ఓకేనా. 159 ఇలా రాసుకోవాలి. ఓకేనా. ఏవైనా 2 నెంబర్స్ తీసుకోండి, ఇవైనా తీసుకోవచ్చు, ఈ రెండైనా తీసుకోవచ్చు, ఈ రెండైనా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇలా డివిజన్ మెథడ్లో చేయాలి. స్మాల్ నెంబర్ ఎప్పుడు ఇక్కడ ఉండాలి, సెంటర్లో బిగ్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు 106 టేబుల్లో 159 వస్తుందా రాదా చూసుకోవాలి. 106 1 జార్ 106, 106 2 జార్ ఎంత, 2 6 జార్ 12. ఓకేనా. 1 2 2 212 ఎక్కువైపోతుంది. సో 106 1 జార్ 106. ఓకేనా. రిమైండర్ 159లోంచి 106 తీస్తే ఎంత, 53. ఓకేనా. ఇక్కడ వచ్చింది కదా రిమైండర్. ఆ వచ్చిన రిమైండర్ మళ్ళీ చూడండి, ఇలా 2 2 తీసుకోకూడదు. ఇక్కడ ఎంతైతే నెంబర్ ఉందో అదంతా తీసుకోవాలి. ఇంత బిగ్ నెంబర్ ఉంటే అంత బిగ్ నెంబర్ తీసేసుకోవడమే. అంతేగాని మనం మామూలు డివిజన్ చేసినట్టు ఇలా 2 డిజిట్స్ తీసుకున్నా అలా కాదు. ఇక్కడ ఎంత బిగ్ నెంబర్ ఉంటే అదంతా తీసేసుకోవడం. ఇప్పుడు వచ్చిన రిమైండర్ ఎంత, 53. దీనికి మళ్ళీ ఇయర్ పెట్టుకుంటాం. ఓకేనా. ఇయర్ పెట్టుకుని ఇక్కడ ఉంది కదా ఈ ఇయర్లో నెంబర్, అది సెంటర్లో తెచ్చుకోవాలి. అర్థమవుతుందా. ఇక్కడ వచ్చిన రిమైండర్కి ఇయర్ పెట్టుకుంటాం, ఈ ఇయర్లో ఉన్న నెంబర్ సెంటర్ తెచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ 53 టేబుల్లో 53 1 జార్ 53, 53 2 జార్ 106. సో రిమైండర్ 0 వస్తుంది. 0 వచ్చేంత వరకు చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, దీనికి 53 వచ్చింది. ఓకేనా. ఇంకా 1 నెంబర్ మిగిలిపోయింది. ఈ వచ్చిన ఆన్సర్ ఈ నెంబరు చేయాలి. ఓకేనా. వచ్చిన ఆన్సర్ ఎంత, 53. అది ఇలా ఇయర్లో పెట్టుకుని 265 తీసుకుంటాం. ఈ మిగిలిపోయిన నెంబర్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ 53 టేబుల్లో 53 5 జార్ 265, రిమైండర్ 0 వస్తుంది. ఇంకా చేయడానికి ఏం లేవు కదా. సో ఆన్సర్ ఏంటంటే 53. దీని ఆన్సర్ ఈక్వల్గా వచ్చింది కదా. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆన్సర్ ఒకటిలాగే వస్తుంది, డివిజన్ మధ్యలో ఒకలాగే వస్తుంది. ఓకేనా. ఇది 53. నెక్స్ట్ ఇంకో సమ్ 4 ఉన్నాయి కదా.
ఏంటంటే ఉన్నాయి 32, 64, 96, 128. ఇది ఎలా చేయాలో చెప్తాను. విడివిడిగా తీసేసుకోవడమే. ఫస్ట్ 32 చేసుకుందాం. 2 టేబుల్లో వస్తుంది. 2 16 సార్, 2 8 సార్, 2 4 సార్, 2 2 సార్, 2 1 సార్. ఇలా అన్ని విడివిడిగా చేసుకోండి. 64 మళ్ళీని 2 టేబుల్లో. 2 32 సార్, మళ్ళీ 32 ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ ఇలా రాసేసుకోవడం. 2 16 సార్, 2 8 సార్, 2 4 సార్, 2 2 సార్, 2 1 సార్ అని. ఇప్పుడు మళ్ళీ 96. 96 అంటే మళ్ళీ ఎంత వస్తుంది? 248 సార్. నెక్స్ట్ మళ్ళీ 224 సార్, 212 సార్, 26 సార్, 23 సార్, మళ్ళీ 31 సార్. ఏ టేబుల్ అవుతుందో అదే. నెక్స్ట్ 128 కూడా అలాగే తీసుకుంటాం. 264 సార్, 232 సార్, 216 సార్, 28 సార్, 24 సార్, 22 సార్, 21 సార్. ఓకేనా? ఇవి ఇలాగా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రతిదానికి రాసుకోండి. 32కి ఏటేటి వచ్చినాయి? 2 2 2 2 2 మొత్తం 5 2s. పని రాయక్కర్లేదు. నెక్స్ట్ 64కి 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 ఎన్ని 2s చూడండి, మొత్తం 6 సరిపోయినాయి కదా. 96కి ఎన్నో రాసుకోండి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 2s ఉన్నాయి. 5 2s అండ్ 1 3. నెక్స్ట్ 128కి ఎన్ని 2s? మొత్తం ఇవన్నీ రాసుకోవాలి. 3 7 2s వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు అన్నిటిలో కామన్గా ఉన్నవి ఏంటి? 1 2 కామన్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎనదర్ 2 కామన్గా ఉంది. నెక్స్ట్ ఎనదర్ 2 కామన్గా ఉంది. మళ్ళీ ఎనదర్ 2 కామన్గా ఉంది. ఇక్కడ 2 కామన్గా ఉంది. అంతే. మొత్తం ఎన్ని 2s కామన్గా ఉన్నాయి? 5 2s. మొత్తం ఎన్ని? 5 2s. సో ఆన్సర్ ఏంటంటే ఇవి మాట. ఓకేనా? ఎన్ని? మొత్తం 5 వచ్చినాయి. ఈ 5 2sని మల్టిప్లికేషన్ చేయండి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సో ఆన్సర్ అంతా 32 వచ్చింది. ఓకేనా? దీనికి డివిజన్ మెథడ్ ఎలా చేస్తారో, 2 2 ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ రెండింటిని తీసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటిని తీసుకోండి. 4 ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఈ రెండింటికి వచ్చిన ఆన్సర్ 2 ఉంటాయి కదా, ఆ రెండింటితోనే చేయాలి. ఫస్ట్ 32 64 తీసుకుందాం. 32 టేబుల్లో 64 రెండు టైమ్స్ వస్తుంది. 32 2s are 64. ఓకేనా? 32 2s are ఎంత? 64. 0 వస్తుంది. ఓకేనా? ఈ రెండిటి యొక్క ఆన్సర్ ఎంత? 32. నెక్స్ట్ ఈ రెండింటిని చూసుకుందాం. 96 128. ఓకేనా? 96 టేబుల్లో 128. 3 6 are 18. 96 2s are ఎంత? ఎక్కువైపోతుంది. అంటే 96 1s are 96. రిమైండర్ ఎంత? 180లోంచి 6 తీస్తే 2. నెక్స్ట్ 12లోంచి 9 తీస్తే 3. 32. ఓకేనా? ఈ 96 ఏం చేయాలి? ఇక్కడ తెచ్చుకుందాం. 3s are 96. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 32. ఇప్పుడు ఈ రెండు వచ్చిన ఆన్సర్ రాసుకోవడమే. 32 1s are 32. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 32. సరిపోయింది కదా. ఫస్ట్ ఈ రెండు తీసుకున్నాను, ఈ రెండు తీసుకున్నాను. ఓకేనా? రెండిట్ల ఆన్సర్ ఒకలాగే వచ్చినాయి. 32. ఇవి వచ్చిన ఆన్సర్స్ మళ్ళీ చేయాలి కదా, అందుకే 32. 32 1s are 32 0. అంతే. మిగతా 2 మీరు చాలా సింపుల్. ఇవి రెండుని 1 3 మీరు ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి, సెకండ్ది. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది నెంబర్. చూడండి, లార్జెస్ట్ నెంబర్ అంటున్నాడు. లార్జెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ అని అర్థం. ఓకేనా? లార్జెస్ట్ నెంబర్ మామూలుగా అడిగితే హెచ్సిఎఫ్ అని అడుగుతాడు, లేకపోతే లార్జెస్ట్ నెంబర్ అని అడుగుతాడు. ఓకేనా? దీనికి హెచ్సిఎఫ్ కట్టాలి. ఏ మెథడ్ అయినా కట్టుకోవచ్చు. మీకు నచ్చితే ఈ మెథడ్ అయినా కట్టండి, లేకపోతే డివిజన్ మెథడ్ అయినా కట్టండి. ఓకేనా? డివిజన్ మెథడ్ అనుకోండి, ఫస్ట్ ఈ రెండింటిని చేసుకుంటారు. ఓకేనా? చేసి వచ్చిన ఆన్సర్తో దీంతో చేస్తారు. ఓకేనా? అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇండివిజువల్ గా చేసుకుని కామన్ గా వచ్చిన వాటిని తీసుకుంటారు, తీసుకుని మల్టిప్లికేషన్ చేస్తారు. ఓకేనా? ఈ సెకండ్ సమ్ మీరు ట్రై చేయండి. ఆన్సర్ అనేది 72 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ది చూడండి, వర్కింగ్. ద లెంత్, బ్రెత్, హైట్
రూమ్ ఆర్ ఎంత 12 meters, 15 meters, 18 meters respectively. Determine the length of longest stick that can measure all the dimension of room in exact number of times. ఓకేనా, ఈ మూడిట్లని ఏంటంటే ఒక రూమ్ ఒక లెంత్, బ్రెత్, హైట్ ఇచ్చాడు. ఓకేనా, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకేనా, లెంత్ ఆఫ్ లాంగెస్ట్ అంటే ఇక్కడ చూడండి, లాంగెస్ట్, లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ అని ఒకటే కదా, దీనికి హెచ్ఎఫ్ కట్టడమే. 12, 15కి 18కి. ఓకేనా, హెచ్సిఎఫ్ డివిజన్ మెథడ్ కట్టండి, అదే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 12కి 15కి కట్టేస్తారు. 12 1 12, రిమైండర్ 3 వచ్చింది. దీనికి ఇలా చూపెట్టుకొని మళ్ళీ 12 దించుకోండి. 3 4 12, 0 వచ్చింది. దీని ఆన్సర్ ఎంత? 3. ఓకేనా, లాస్ట్ 0 వచ్చిన ఏదైతే ఉందో అదే ఇక్కడ ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఆన్సర్కి 18కి 3 6 18 సరిపోయింది కదా. సో ఆన్సర్ ఎంత? ఫైనల్గా 3 టైమ్స్ మాట. ఓకేనా, హెచ్సిఎఫ్ ఎంత? 3. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ 4 and 15 was found as follow by factorization. ఓకేనా, చూడండి ఇక్కడ ఆడే ఇచ్చాడు ఫ్యాక్టరైజేషన్. 4కి ఏంటంటే 2 into 2 అని, 15కి ఏంటంటే 3 into 5. సిన్స్ దెర్ ఈస్ నో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఓకేనా, దీనికి కామన్ కోప్రైమ్ ఫ్యాక్టర్స్ లేవు, అంటే నో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇందులో కామన్ గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేవు అంటున్నాడు. కామన్ గా ఉంటాయి, అదేంటో నేను ఇంకా చెప్తాను చూడండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 15 ఈజ్ 0. హెచ్సిఎఫ్ ఆఫ్ 4కి 15కి 0 ఇస్ ద ఆన్సర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇఫ్ నాట్, వాట్ ఈస్ ద కరెక్ట్ హెచ్సిఎఫ్? ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ కాకపోతే అసలు హెచ్సిఎఫ్ ఎంత? ఫస్ట్ మనం చూడండి, హెచ్సిఎఫ్ కట్టాలి 4కి 15కి. ఓకేనా, 4 తీసుకుందాం ఫస్ట్. 2 2 4, 2 1 1. ఓకేనా, నెక్స్ట్ 15 తీసుకుందాం. 3 5 15, 5 1. ఓకేనా, ఇది 4 యొక్క ఏంటి? 2 into 2 into 1 వచ్చింది. ఓకేనా, 15కి 3 into 5 into 1. ఓకేనా, ఇప్పుడు ఇది కరెక్టా? 4కి 15కి ఆన్సర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ రాంగ్. ఆన్సర్ ఎంత? 1. ఓకేనా, హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 15 ఈజ్ ఎంత? ఆన్సర్ 1 వచ్చింది. సో ఫస్ట్ ఏం రాస్తారంటే నో అని ఇలా కామా పెట్టి ఫస్ట్ ఈ ఆన్సర్ అనేది రాంగ్. ఓకేనా, కరెక్ట్ అని ఇచ్చాడు. ఎస్ సార్, నో ఆన్సర్ కరెక్ట్ కాదు. హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 15 అయితే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూడండి. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ లార్జెస్ట్ వెజల్ విచ్ కెన్ ఎంప్టీ ఆయిల్ ఫ్రమ్ 3 vessels containing 32, 24, 48 liters? ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సేమ్ ఇందాకలాగే ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఏం చేసాం? ఫస్ట్ లార్జెస్ట్ వెజల్. ఓకేనా, ఈ మూడిట్లకి హెచ్సిఎఫ్ చేసేయండి. హెచ్సిఎఫ్ మీరు చేస్తారా నన్ను చెప్పమంటారా? 32, 24, 48. ఓకేనా, డివిజన్ మెథడ్ చేసేసుకుందాం. ఫస్ట్ 24కి 32కి 24 1 24. రిమైండర్ ఎంత? రిమైండర్ వచ్చేసి 8. మళ్ళీ ఈ చెవిలో ఉన్నది దించుకుంటాం. 8 3 24, 0. ఆన్సర్ ఎంత వచ్చింది? 8. వచ్చిన ఆన్సర్ మళ్ళీ 48. 8 6 48. సో ఆన్సర్ ఎంత? టోటల్ 8. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని 8. హెచ్సిఎఫ్ ఆఫ్ 8 liters ఆఫ్ అంటే మొత్తం 8 liters ఉంది. ఓకేనా, మొత్తం కెపాసిటీ అంతా 8 liters. సో దీంతో మీకు ఎక్సర్సైజ్ 3.4 కూడా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా.